టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే వాళ్ళకు నామినేటెడ్ పదవులు వచ్చినాయి. కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్తో పోరాటం చేసి కార్యకర్తలుగా ఉండి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇంత తొందరగా పదవులు రాలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం పైన కోర్టు దాకా వెళ్ళిపోయి ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. గుత్తా అమిత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమో తనకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి చైర్మన్గా ఉన్నాడు కాబట్టి కౌన్సిల్ చైర్మన్ నుంచి వెంటనే మారేటువంటి అవకాశం లేదు కాబట్టి పార్టీ అది కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ అబ్బాయి గుత్తా అమిత్ రెడ్డి డైరీ కార్పొరేషన్కి చైర్మన్ అయిపోయాడు. ఈ పదవులన్నీ కనుక ముందే కాంగ్రెస్ వాళ్లకు ఇచ్చేసి ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం రాకపోతుంటే లేదు. కానీ వాళ్ళందులో నుంచి ఇంట్లోకి వచ్చిర్రు, చేరిరు, పదవులు పొందిరు, అయిపోయింది. నిన్నటిదాకా వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఉండి వాళ్ళు అక్కడ పదవులు అనుభవించారు, అక్కడ అధికారం అనుభవించారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ అధికారం అనుభవిస్తారు. మరి ప్రజలు ఓట్లేసింది ఎవరికి, ఎవరిని గెలిపించడం కోసం, ఎవరి ప్రభుత్వం కోసం ఓట్లేసారు, విలువేమున్నది? ప్రజలు వేసినటువంటి ఓట్లకు విలువేమున్నది? ఇంకా నామినేటెడ్ పోస్టులు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే, తర్వాత గవర్నమెంట్లో ఉన్న కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తీసుకొచ్చి నామినేటెడ్ పోస్టులు, కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పోనీ కష్టపడి కొద్దిగా తేడాతోటి ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ మీదనో, కేటీఆర్ మీదనో, హరీష్ రావు మీదనో పోటీ చేసి ఎందుకంటే అక్కడ గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం కోసం పోటీ చేసినటువంటి వాళ్ళు ఓడిపోయినా సరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీకు అవసరం ఉంటేనేమో ఓడిపోయిన వాళ్ళకు కూడా పదవులు ఇస్తారు, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు, కాంగ్రెస్ని నమ్ముకొని 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఏదో ఒక కారణం చేత పార్టీ నుంచి బయటికి పంపించడమో, లేకపోతే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఉండే అంటారు. కానీ పక్క పార్టీలో గెలిచి ఇందులోకి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం వెంటనే నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, వెంటనే పదవులు వచ్చేస్తుంటాయి. మొదటి నుంచి ఇందులోనే ఉండి ఈ పార్టీ కోసం కష్టపడి మొదటి నుంచి ఉండి 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇప్పటిదాకా పదవులు రాలేదు. వాళ్ళేమో ఎదురు చూడాలి. కాంగ్రెస్ను నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఎటువంటి న్యాయము జరగట్లేదు అనేటువంటి దానికి ఎందుకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? కాంగ్రెస్ను, ఆ పార్టీని, ఏ పార్టీ అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లో కొన్నిసార్లు పక్క పార్టీల వాళ్ళని చేర్చుకోవచ్చు. కానీ కష్టపడ్డటువంటి కార్యకర్తలను పొట్టగొట్టేటువంటి పని చేయడం వల్ల ఇదే ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి వాళ్ళు ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓడిపోయారో వాళ్ళకు సాయం చేయొచ్చు కదా, వాళ్ళని పట్టించుకోవచ్చు కదా. వాళ్ళని మాత్రం పట్టించుకోరు. గెలవలేనటువంటి కొన్ని ఉంటాయి, అక్కడ గెలవలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. వరుసగా అక్కడ పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఉంటారు కదా. సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పాపం చాలా కష్టపడ్డాడు, మరి ఆయనకి ఇవ్వచ్చు కదా ఒక నామినేటెడ్ పోస్టు. ఎందుకంటే కేటీఆర్ మీద పోరాటం చేస్తున్నాడు 2009 నుంచి ఇప్పటిదాకా వరుసగా పోరాటం చేస్తున్నాడు. టీఆర్ఎస్ చేతిలో మోసపోయినటువంటి వ్యక్తి. వీళ్ళు పదవులు అనుభవించి, అధికారాన్ని అనుభవించి, మంత్రి పదవులు కూడా అనుభవించి, చైర్మన్లుగా ఉండి మళ్ళా అధికారం పోగానే కాంగ్రెస్కి వచ్చినటువంటి వాళ్ళు. కానీ సిరిసిల్ల లాంటి ఏరియాలో కేటీఆర్ మీద పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉండి ఆయనకు అన్యాయం జరిగితే కాంగ్రెస్లో చేరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2009 నుంచి ఇప్పటిదాకా ఆయన గెలవలేకున్నా సరే అక్కడ పోటీ చేస్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నాడు. కానీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా. కొన్ని విషయాల్లో వాళ్ళకి ఇచ్చుంటే కొంత కాంగ్రెస్ కార్యకర్తలకు స్థైర్యం లభించేది కదా. కానీ అది మాత్రం మనకు పట్టదు. వెంటనే అధికార పార్టీ నుంచి రాగానే చేసేయడమే.